ఆలయానికి తాళం వేసి ఒక చిన్న బాలికతో అర్చకుడి వికృత చేష్టలు చూడ్డానికి వినడానికి కొంచెం మీకు విడ్డూరంగా ఉన్నా సరే ఇది నిజంగా జరిగింది. ఇది హైదరాబాద్లోని పటాన్ చెరువు రామచంద్రపురం పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది అని చెప్పొచ్చు. నార్మల్గా గుడి అంటే ఒక పవిత్రమైన దానిగా అయితే మనం అందరం భావిస్తూ ఉంటాము. అలాంటి గుడిలో అలాంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఓ బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించినట్లుగా అయితే ఆరోపణలు రావడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ఆలయంలోకి వెళ్ళిన బాలికను ఓ వృద్ధ అర్చకుడు లోపలికి తీసుకెళ్లి ఏం చేశాడు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం కొంచెం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు కూడా వీడియో చూడొచ్చు, అంటే మోస్ట్లీ కొంచెం బ్లర్ ఉండొచ్చు, బట్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ రామచంద్రపురంలోని ఒక టెంపుల్, ఆ టెంపుల్లో అంటే నార్మల్గా ఈ వార్తని విన్నప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఒక గుడిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అన్న ఈ మాట నేను వినగానే ఎక్కడో గుడి చాలా పెద్దగా ఉంటుంది కావచ్చు, ఏదో మూలనో ఏదన్నా జరిగి ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే షాక్కి గురవ్వాల్సిందే. అలాగే ఇలాంటి రోజులు నిజంగా వచ్చేసాయా, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా అని మీ అందరికీ కూడా ఆలోచన రావడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ తర్వాత ఒకసారి ఈ వీడియోలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. అలాగే ఆ విషయాన్ని గమనించిన కొంతమంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఆలయానికి చాలా క్లియర్గా అయితే వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు. ఆ వీడియోలు తీస్తూ లోపలికి వెళ్ళి డైరెక్ట్గా డోర్ ఇలా ఓపెన్ చేయగానే వాళ్ళిద్దరు వికృత చేష్టలు అయితే బయటపడ్డాయి. వెంటనే ఆ వృద్ధుడు ఇంకా కొంచెం భయపడ్డట్టుగా యాక్టింగ్ అయితే చేశాడు. ఇక వదిలేయండి నన్ను, ఇక వీడియో తీయకండి అని తలుపు చాటుకెళ్ళి మరి నిలబడ్డాడు. సో ఇదంతా చేసి భయపడే బదులు అసలు ఇలాంటి చేయకుండా ఉంటే ఏమవుతుంది? గుడి అంటేనే మనం అందరం పవిత్రమైన దానిగా అయితే భావిస్తాం. అండ్ ముఖ్యంగా చాలామంది ప్రశాంతత కోసం గుడికి వెళ్తూ ఉంటారు, చాలామంది పాజిటివిటీ కోసం గుడికి వెళ్తూ ఉంటారు. అలాంటిది గుడికి వెళ్ళాలి అన్న థాటే ఇలాంటి వాళ్ళని చూస్తే, ఇలాంటి సందర్భాలు చూస్తే అంటే గుడి కూడా పవిత్రమైనది కాదా, వీళ్ళందరూ కూడా కలుషితం చేస్తున్నారా అన్న థాట్ రాకుండా అయితే ఉండలేదు. ఇక ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆ బాధితురాలే అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. దాని తర్వాత ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు పోలీసులు సేకరిస్తున్నారు. ఒక్కసారి దీనిపైన అసలు పబ్లిక్ ఎలా ఆలోచిస్తారు అన్నది మనం చూసుకున్నట్లయితే పక్కా ఈ ఘటనపై అయితే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇలాంటి పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి అన్న థాట్ అయితే అందరికీ వస్తుంటాయి. ఇక ఆ పాపను ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే అంటే ఇక నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఆ పాపను చూడడానికి కొంచెం చిన్నపిల్లలాగే ఉంది, కానీ ఏం తెలియదు అనే విధంగా అయితే లేదు. మరి ఆ పాప సహకరిస్తుందా, సహకరించట్లేదా, లేకపోతే ఊర్లలో ఒకరికి తండ్రి ఉంటారు, ఒకరికి తండ్రి ఉండరు, ఒకరికి తల్లి, ఇట్లా కొన్ని ఫైనాన్షియల్ కండిషన్సో లేకపోతే ఏదో ఉంటాయి, లోపాలు ఉంటాయి. ఒక ఆడపిల్లకి గట్టిగా ఒక అండ లేనప్పుడు ఇలాంటి వికృత చేష్టలు ఊర్లో ఉండే రాక్షసులు వాళ్ళని భయపెట్టో లేకపోతే డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి ఇలాంటి వాటికైతే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. మరి అతనిని భయపెట్టి నిజంగా ఆ ఆలయంలోకి తీసుకొని వచ్చి ఇలాంటి వికృత చేష్టలు చేసిందా అన్నది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమే. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే ఉన్నారో కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా వస్తున్నాయి అతన్ని చూస్తుంటే. ఎందుకంటే కొన్ని కోట్ల మంది దేవుళ్ళని నమ్ముతారు, కొన్ని కోట్ల మంది రెగ్యులర్గా దేవస్థలానికి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఇంతమంది మనోభావాలని దెబ్బతీసిన అతడు ఏం బాగుపడతాడు? జనరల్గా ఏదన్నా చిన్న తప్పో పెద్ద తప్పో ఏదో ఒకటి చేసినప్పుడు పోలీసులకు తెలియకుండా మనము ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు దేవుడు చూస్తాడు, పక్కా శిక్ష పడుతుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది, వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది గుడిలోనే, ముఖ్యంగా గర్భగుడిలోనే నువ్వు చేసావంటే నువ్వు దేవుడికి కూడా భయపడట్లేదు అని అర్థం. సో ఆ ఏజ్ చూడ్డానికి ఒక ముసలోన్లాగా ఉన్న నువ్వు ఏ విధంగా నువ్వు అసలు చేయగలవు? ఒక చిన్న పాపతోని అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆ అమ్మాయిని ఒక ఆలయంలో ఎందుకు, ఇప్పుడు నీకు ఏమైనా కావాలి అనుకున్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళొచ్చు, బయట వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆ వేరే ఆప్షన్స్ ఏం లేనట్టుగా నువ్వు ఎలా గుడికి వెళ్ళి ఇలాంటి పనులు ఎలా చేయాలి అని అనిపిస్తుంది. సో నిజంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే అంటే ఒక ఇండిపెండెన్స్ వచ్చిన రోజు, కానీ ఎక్కడ కూడా అదైతే కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితులలోనూ అతనికైతే శిక్ష పడాలి అని మనందరం కూడా కోరుకుందాం.